శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజ ముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళస్య ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పదే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగతాన్ గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకులం భీకరం నిక్షిప్తం గరళం గళే న గళితం నోద్గీర్ణమేవ త్వయా. జ్వాలోగ్రః సకలామరాతి భయదక్ష్వేళః కథం వా త్వయా దృష్టः కించ కరే ధృతః కరతలే కిం పక్వజాంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్ అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కామా ముక్తిరితః పరం భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దశరథుడు మరణించినటువంటి ఆ రాత్రి అయోధ్య నగరమే కాదు కోసల దేశమంతా కాళరాత్రిగా పరిణమించింది అని చెప్పుకున్నాం. ఆ రాత్రి అంతా అదే విధంగా గడిచిపోయింది. ఆ మర్నాడు ఇక అలా నిస్తేజస్కంగా ఉండటానికి వీల్లేదు కదా. జీవల్లోకం కాబట్టి చైతన్యం ప్రారంభం కావాలి. క్రమంగా అందరూ సమావేశమైనారు. ఎల్లప్పుడూ ఎప్పుడూ రాజకార్యాల్లో నిమగ్నులై పాల్గొనేటటువంటి బ్రాహ్మణోత్తములు, మంత్రులు, సేనాపతులు, దండనాయకులు, పౌర జానపద ప్రముఖులు అందరూ సమావేశమైనారు. ఆ సమావేశంలో వశిష్ఠ మహర్షి, జాబాలి మొదలైనటువంటి మహర్షులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఆ పాల్గొన్న పెద్దలంతా వశిష్ఠ మహర్షి ఎదురుకుండానే చర్చలు చేసి ఆయనకు ఒక సూచన చేశారు. ఏమిటది? మహర్షి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, అందువలన చాలా అనర్థాలు సంప్రాప్తిస్తాయి, ప్రజలకి రక్షణ ఉండదు,
వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతాయి. కాబట్టి మీరు ఈ దశరథుని కుమారుల్లో ఎవరో ఒకరికి పట్టం కట్టేటటువంటి ఏర్పాట్లు చేసి ఆ విధమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి అని ఈ పరిషత్ అంతా వశిష్ఠ మహర్షికి విన్నవించింది. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చేశాడు? వేగంగా ప్రయాణించి ఆ కేకయ దేశాన్ని చేరుకోగలిగినటువంటి ఆశ్వికుల్ని, దూతల్ని రమ్మనమని వీళ్ళ ద్వారా చెప్పాడు. వాళ్ళు తీసుకొచ్చారు. ఆ దూతలు వచ్చారు. ఆ దూతల్ని భరతుడి వద్దకు పంపుతున్నారు. వాళ్లతో వశిష్ఠ మహర్షి ఒక సందేశం పంపిస్తున్నాడు. ఏమని? మీరు వెళ్ళి ఆ భరతుడితో ఈ మాటలు చెప్పండి. మీ సొంతమైన మాటలు ఏవి, ఇక్కడ విషయాలు ఏవి చెప్పొద్దు. ఏం చెప్తారు? మీ పురోహితుడు, మంత్రులు అందరూ నీ కుశలం అడుగుతున్నారు. మొట్టమొదటి కుశల ప్రశ్నలు అడగండి. నీతో చాలా తొందర అయినటువంటి పని ఒకటి ఇక్కడ అయోధ్యలో ఉన్నది. కాబట్టి వెంటనే మీరు, ఓ భరత కుమార, మీరు వెంటనే బయలుదేరి అయోధ్యకు చేరుకోవాల్సింది అని ఒక ముక్క చెప్పండి. ఇక్కడ విషయాలేమి భరతుడితో చెప్పకండి. మీరు వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు, ఈ మొదలైనవి కానుకలు ఆ కేకయ్య రాజుగారికి, యుధాజిత్తుకి, భరతుడికి అందరికీ కూడా తీసుకువెళ్ళండి, వాళ్ళకి అందజేయండి అని చెప్పాడు. సరే, వాళ్ళు బయలుదేరారు. శీఘ్ర ప్రయాణం చేసి ఆ రాత్రి, వీళ్ళు చేరుకున్న రాత్రే అక్కడ భరతుడికి ఒక దుస్వప్నం వచ్చింది. ఈ స్వప్న ఫలితం మనకి సుందరకాండలో కూడా కనిపిస్తుంది. అది త్రిజటకి వచ్చినటువంటి సుస్వప్నం, ఇక్కడ భరతుడికి వచ్చినటువంటి దుస్వప్నం. దుస్వప్న ఫలితము ఉంటుంది, సుస్వప్న ఫలితం కూడా ఉంటుంది అని రామాయణం చెప్తోంది. ఇది ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. చర్చించాల్సినటువంటి అంతటి ప్రాముఖ్యత కలిగిన విషయం కాకపోవచ్చు. ఆ కళ అయినా కళ రావటం అన్నది ఒక పెద్ద మహాశాస్త్రవేత్తతో దగ్గర నుంచి ఒక అతి సామాన్య మానవుడి వరకు జీవన్మానవులందరికీ కళలు రావటం సహజం. అవి నిజం కావచ్చును, అబద్ధం కావచ్చును. అది తీసుకునేటటువంటి వ్యక్తి యొక్క ఆ స్థితి మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ కళ రావటం సహజమైన విషయమే. కళ ఏమని వచ్చింది భరతుడికి అంటే, ఆ కళలో ఆయన తండ్రి, ఆయనకి ముఖం మలినంగా ఉంది, జుట్టు అంతా చెదిరిపోయింది. ఆయన ఒక కలుషితమైన గోమయ హ్రదంలో, ఆవు పేడ అనే ఓ పెద్ద చెరువులో పడిపోయి ఉన్నాడు. ఆయన పదే పదే నవ్వుతున్నాడు, వెకిలిగా కానీ వికటంగా కానీ, అనవసరంగా. మరి అక్కడ పెద్ద ఒక నూనె తొట్టెలో దాంట్లో పడిపోయి ఉన్నాడు. ఆ నూనెని ఆయన తాగేస్తున్నాడు. రాజుగారి భద్రగజం పక్కనే ఉంది. దానికి 4 ఆ దంతాలన్నీ ముక్కలై విరిగిపోయి పడి ఉన్నాయి. అది ఒక అశుభ సూచకమైన విషయం. మనకి ఇష్టమైన వస్తువు మనకు వ్యతిరేకంగా కనిపిస్తే మనం తాత్కాలికంగానైనా దాన్ని అశుభంగా, మనస్సుకి వైకల్యాన్ని కలిగించే విషయంగా భావిస్తాం కదా. ఇది ఎంతటి వాళ్ళకైనా, రక్తమాంసాదులు ఉన్న ప్రతి వ్యక్తికి సహజమే. అదే మంచి కళ వస్తే ఆనందిస్తాం. పోనీ అంతవరకు తీసుకోవచ్చు, తప్పులేదు. ఆయన పైగా నల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఒక ఇనప పీట మీద కూర్చుని ఉన్నాడు. మెడలో ఎర్రని పూల దండలు ఉన్నాయి. ఆయన మరొకసారి చూస్తే గాడిదలు పూంచిన రథం మీద దక్షిణాభిముఖంగా వెడుతున్నాడు. దక్షిణ దిక్కు యముడి దిక్కు, అంటే యముని దిక్కు వైపుగా ఆయన ప్రయాణం చేస్తున్నాడని భరతుడికి మరి అది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకు వచ్చింది? వచ్చాయి కళలు. ఇలాంటి కళ వస్తే ఫలితం ఎలా ఉంటుంది? నరో యానేన యస్వప్నే కరయుక్తేన యాతి అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సుదృశ్యతే. వాల్మీకి చెప్తున్నాడు, ఎవరైనా దక్షిణాభిముఖంగా అని తెలిసి ఆ విధంగా వెళ్ళినట్లుగా గనక స్వప్నంలో అనిపిస్తే, అందులో ఉన్న వ్యక్తి, కలగనే వ్యక్తి కావచ్చు,
కలగనే వ్యక్తికి మరొక వ్యక్తి ఆ విధంగా దక్షిణాభిముఖంగా వెళుతున్నట్టుగా కూడా కనిపించవచ్చు. ఆ దక్షిణాభిముఖంగా వెళుతున్న వ్యక్తి మరణించటం ఖాయం. ఆయన చితి మీద నుంచి వచ్చిన ధూమం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కనిపించటం ఖాయం అని శ్లోకం చెప్తోంది. ఇప్పుడు భరతుడు ఎంతో దిగులు పడిపోయాడు. ఆయనకి ఎక్కడ ఏ మూల కూడా ఉత్సాహం కనపట్టలేదు. ఆయన పరిస్థితిని చూశారు మిత్రులందరూ. ఏమిటి స్వామి అని అడిగారు. ఆయన తన కళ చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళంతా అదంతా జరగదయ్యా, అలా కాదు, నువ్వు ముందు ఉత్సాహంగా ఉండు అని ఆయన్ని ఉత్సాహపరచడానికి వాళ్ళు అనేక విధాలైనటువంటి ఇది కల్పన చేశారు. ఏమేం చేశారు? వినోదం కల్పించడానికి వీణా వాయిద్యాలు మ్రోగించారు, నాటకాలు ఆడించారు, నవ్వించే ప్రసంగాలు చేశారు. ఏం చేసినా భరతుడి వైకల్యం మాత్రం ఉపశమించలేదు. తప్యమానం తం ఆజ్ఞాయ వయస్యాః ప్రియవాదినః ఆయాసం హి వినిష్యంతః సభాయాం చక్రిరే కథా వదయంతి తదా శాంతిం లాసయంతి అపి చాపరే నాటకాన్యపరే ప్రాహుః హాస్యాని వివిధాని చ నతైర్మహాత్మా భరతః సఖిభిః ప్రియవాదిభిః గోష్ఠీ హాస్యాని కుర్వద్భిః న ప్రాహృష్యత రాఘవ. ఆయనకి ఏమాత్రం ఆనందం కలగల. ఎందుకని కలగలేదు? ఇంత వీళ్ళు ఆడంబరం చేసేసరికి ఎంతటి వాళ్ళకైనా ఎంత దుఃఖంలో ఉన్నా కొద్దిగా అయినా ఆనందం కలగాలి. ఈయనకి అది కూడా కలగలేదు. ఎందుకని అంటే ఈయనకి కలలో కనిపించినటువంటి విషయం అంత బాధాకరమైంది, అంత హృదయ ఛేదకమైంది, అంత మర్మఛేదకమైంది, అంత విషాద పూరితమైనటువంటిది. దాన్ని ఆయన మర్చిపోలేకపోతున్నాడు, దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాడు. భరతుడు ఇలా చెప్తూ ఉంటే ఆ రాత్రికే రాజగృహంలో అయోధ్య నుంచి వచ్చిన భటులు ప్రవేశించారు అనుకున్నాం కదా. వాళ్ళు ఏం చేశారు? ఉదయం కేకయ్య మహారాజు యోధాజిత్తు వాళ్ళకి తగిన విధంగా స్వాగత సత్కారాలు అందజేశారు. దూతలు భరతుడికి నమస్కరించారు. వశిష్ఠ మహాముని యొక్క సందేశాన్ని వినిపించారు. ఆ విలువైన కానుకలన్నింటినీ ఆ కేకయ్య మహారాజుకి, అంటే కైకమ్మ గారి తండ్రికి, యుధాజి సోదరుడికి, భరతుడికి సమర్పించారు. ఇవన్నింటి మీద దృష్టి లేదు భరతుడికి. ఆయన సమయం రాగానే ఆ దూతలను అడుగుతున్నాడు, ఏమయ్యా మా తండ్రి గారు కుశలంగా ఉన్నారా? ముందు ఆ మాట చెప్పండి. ఎందుకని తండ్రి గారిని గురించే ఈయనకు ఒక చెడ్డ స్వప్నం వచ్చింది. అప్పటి నుంచి మనస్సు వికలంగానే ఉంది. మా తండ్రి గారు కులాసాగా ఉన్నారా? మహాత్ములైన రామలక్ష్మణులు కులాసాగా ఉన్నారా? మా పెద్దలి కౌసల్య, సుమిత్ర వీళ్ళు కులాసాగా ఉన్నారా? ముందు వీళ్ళు కులాసాగా ఉంటే దశరథుడి దగ్గర నుంచి సుమిత్ర వరకు ఇంకా మిగతాది ఎలా ఉన్నా బాధ లేదు, ఆ కళని నేను మర్చిపోగలనన్న ఉద్దేశంతో ఆయన అడిగాడు. కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు. అంటే భరతుని యొక్క ఆ వైక్లభ్యం, ఆ దీనావస్థ ఇంకా కొంతకాలం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేదాకా అతడు ఆ మానసిక స్థితిని అనుభవించవలసిందే. దశరథ మహారాజు మరణించాడనే వార్త దూతలు భరతుని ముందు బయట పెట్టలేదు. ఈయన యొక్క బాధ ఇలాగా ఈయన్ని ముళ్ళులా బాధ పెడుతూనే ఉండాల్సిందే అని అడుగుతూ తల్లిని గురించి ఒక మాట అడిగాడు. ఆయనకి ఎక్కడో లోపల ఒకానొక శంక ఉన్నది. ఆ శంకకి మూలం తన తల్లే అని అనిపించింది. అంటే దీన్ని బట్టి అంతరార్థం ఏమని ఆలోచించుకోవచ్చు? తన తల్లి యొక్క బాల్యం నుంచి కూడా తల్లి మీద అంత సదభిప్రాయం భరతుడికి లేదు అని ఈ మాటల వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే తల్లిని మించిన దైవం ఉన్నదా? లేదు. మరి అటువంటి తల్లి మీదనే ఇటువంటి నిందాపూర్వకమైన మాటలు భరతుడు మాట్లాడుతాడా? తల్లి అంత సహృదయురాలై అంత ఈయనకి అంత పరదేవతలాగా తల్లి కనిపిస్తున్నప్పుడు మాట్లాడు. కానీ మాట్లాడుతున్నాడు అంటే తండ్రి మీద కన్నా గౌరవం, తండ్రి మీదే గౌరవం తప్ప తల్లి మీద గౌరవం లేదని మనకి భావన చేసుకోవటంలో దోషం లేదు. సహజంగా ఏమిటి అంటే మనం కైకమ్మని ఒక జాలి కొలిపేటటువంటి దృక్పథంతో పాఠకుడు చూస్తాడు.
అలాగే రావణాసురుణ్ణి కూడా జాలి గొలిపే దృక్పథంతో చూస్తే రామాయణం ఇంకా బాగా అర్థమవుతుంది. అంతే తప్ప కైకమ్మని ఒక దుష్టురాలిగా, మరి ఇప్పుడు ఈనాటి ఆధునిక భాషలో చెప్పినట్టు ఒక విలన్ గా రావణాసురుణ్ణి కూడా చూస్తే రామాయణం తెలుస్తుంది, రామాయణం మీద గౌరవం పెరుగుతుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏదో ఒక చిన్న అర్థం చేసుకునే విధానంలో ఈషత్తు లోపం ఉంటే కనిపిస్తే కనిపించవచ్చు, కనిపించాలి అనేమి ఒక సిద్ధాంతం లేదు. ఆ భావన అలా వచ్చింది అంతే. అడుగుతున్నాడు భరతుడు, ఏమని అడుగుతున్నాడు? ఆవిడ మా అమ్మ ఎలాంటిదో తెలిసినా ఇప్పుడు బయటపడి చెప్తున్నాడు భరతుడు, తన సుఖమే ఆవిడ ఎప్పుడూ కోరుకుంటుంది, తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మా అమ్మలో కోపం ఎక్కువ, పైగా మా అమ్మకి కొంచెం గర్వం. ఏమని గర్వం? నేనే బుద్ధిమంతురాలని అనే ఒక గర్వం. వీటికి ఇప్పుడు దశరథుని మరణానికి అంతవరకు ఇవి బయటపడలేదు, ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు చెప్పకపోతే ఇంతకు ముందు ఎలా తెలుస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవి భరతుడు కనిపెట్టాడు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళెవరు బయటపడి చెప్పరు. ఇప్పటికీ భరతుడు ఇంతవరకు చెప్పాడా? ఇప్పుడు ఆయనకి ఎందుకో లోపల ఆ విధమైనటువంటి, అంటే దానికి ప్రధాన కారణమేమి? తనలో శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన భక్తి. తాను శ్రీరాముడు ఒకటే కదా. తన మీద తనకి ఏహ్య భావం కలుగుతుందా? జీవుడి మీద నాలో జీవత్వం, నేను జీవుణ్ణి, నా జీవత్వం మీద ఏహ్య భావం కలుగుతుందా? కలుగుతుంది. ఎప్పుడు? ఈ సంసారం మీద విరక్తి కలిగితే ఎటువంటి వైరాగ్యం కలుగుతుంది? నేను జీవుణ్ణి ఎప్పుడూ కాదు, నేను జీవుణ్ణి అనుకోవటం నా తప్పు. ఆ దృక్పథం అలా కలుగుతుంది తప్ప వేరే విధమైనటువంటి తుచ్చభావం కలగదు. అందుకని ఆ భావం ఇప్పుడు ఎటు మళ్ళుతోంది? తప్పనిసరిగా బలహీనత కైకమ్మలో ఉంది కాబట్టి ఈయన మాట తీరు కూడా అటే వెడుతున్నట్టు అని మనం భావించవచ్చును అంటున్నాడు. ఆత్మకామ సదా చండీ క్రోధన ప్రాజ్ఞమానిని. ఆత్మకామ, మా అమ్మ ఎప్పుడూ కూడా తన సుఖమే కోరుకుంటుంది తప్ప మిగతా వాళ్ళ విషయాలు ఆవిడికి అంతగా పట్టవు. తన సుఖం కావలసి వచ్చినప్పుడు ఎదటి వాళ్ళ సుఖాన్ని బలి చేయటానికైనా ఆవిడ సిద్ధమే. అదే జరిగింది ఇప్పుడు. అంటే మనం ఇప్పుడు కైకమ్మలో ఈ విధమైన లక్షణాన్ని ఇప్పుడు భరతుడు ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నాడు అంటే, దేవకార్యం నిర్వహింపబడాలి అంటే ఇక్కడ అటే పెట్టి ఇంకొక విషయం మనవి చేసుకోవాలి. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చి, ఇది మధ్యలో ఒక వేషం. వేదవేద్యే పరే పుంసి, ఆయనే శ్రీ మహావిష్ణువు, ఆయనే శ్రీరాముడు. మధ్యలో శ్రీ మహావిష్ణువు అనేటటువంటి అవతార అంశాన్ని పక్కన పెడితే వేదవేద్యుడైన పరమ పురుషుడు సూటిగా రాముడు. అలా కాకుండా మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆ చర్చ వేరే. ఆ శ్రీ మహావిష్ణువే తాను భూలోకంలోకి రావాలి అని అనుకున్నాడు. అనుకోవటం ఏం చేశాడు? ఎదురుకుండా ఉన్నటువంటి తన భక్తులు జయ విజయుల్ని అందులో ఒక సమిధలుగా ఉపయోగించాడు. వాళ్లే రావణ, కుంభకర్ణులు, శిశుపాల, దంతవక్తులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా వాళ్ళకి 3 జన్మల్లో 3 బాధ్యతలు అప్పచెప్పాడు. వాళ్ళ ద్వారా తన యొక్క లోక రక్షణ భార కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఆయన ఈ విధమైన నాటకం ఆడాడు. ఇదంతా నాటకమే. మరి రావణ కుంభకర్ణులు వచ్చినప్పుడు వీళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణాలు లాంటివి, ఓ భక్తులారా, ఓ సాధకులారా, ఓ ప్రజలారా, మీరు ఇటువంటి దుర్లక్షణాలని కలిగి ఉంటే, రావణ కుంభకర్ణాదుల్ని ఏ విధంగా తన సాధనంగా చేసుకున్నాడో అదే విధంగా మరికొంతమంది కావాలి. ఇంకా రామాయణంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వాలి ముఖ్యంగా, మరి శూర్పణఖ, తరువాత తార కాదు,
శూర్పణఖ, వాడు మారీచుడు, ఇలాంటి వాళ్ళు, అందులో కైకమ్మ కూడా ఉన్నది. కొంతమంది వాళ్ళ యొక్క వ్యతిరేక ప్రవర్తన వలన అది పోగొట్టుకోవాలి అనే విషయాన్ని నిరూపించటానికి వాళ్ళ వ్యతిరేక ప్రవర్తన, అది ఒక ఆయుధం. మరొకటి హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, ఈ మొదలైన వారు తన యొక్క ఆ మాహాత్మ్యాన్ని తెలియచెప్పటానికి వీరు, వ్యతిరేకంగా తెలియచెప్పటానికి వారు, ఇద్దరూ సమానమే. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే అది రామాయణ మార్గం. ఎలాగా మనం గ్రహిస్తే మనం అందరినీ ఒకే దృష్టితో చూడగలం. రాముడు రావణుడిని ఒకే దృష్టితో చూడగలిగినటువంటి అద్వైత దృష్టిని సాధించటమే రామాయణ మార్గం. ఇంకప్పుడు రాముడు సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్ అనుకున్నప్పుడు రాముడు ఎక్కడ, రావణాసురుడు ఎక్కడ? అయితే మరి ఇదంతా ఎందుకు అంటే ఆ గుణాలు నువ్వు జీవుడని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వు మాయలో పడ్డావు కాబట్టి, నిన్ను ఆ మాయలో నుంచి ఉద్ధరించడానికి ఆ భగవానుడు పన్నిన పన్నుగడా. అందులో కైకమ్మ ఒక పాత్ర. ఆ విధంగా చూస్తే అమ్మవారి మీద మనకి సానుభూతి కలుగుతుంది. శూర్పణఖ మీద, పూతన మీద, తాటకం మీద మనకి మరి తమో గుణాన్ని దాన్ని విస్తృతపరిచి చూపించాలిగా, రజోగుణాన్ని విస్తృతపరిచి రావణాసురుణ్ణి చూపించాలిగా. లేకపోతే నీలో ఉన్నవి నువ్వు ఎలా గుర్తిస్తావు? ఇది అద్భుతమైన విషయం. నీలో అన్నీ ఉన్నాయి, తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, ఫుల్గా ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించాలి. నీలాంటి ఇప్పుడు నాటకం ఎందుకు వచ్చింది లోకంలోకి అంటే, నీలో ఉన్న దుర్గుణాలతో ఒకరిని, భగవంతుడి సుగుణాలతో ఒకరిని, రెండు క్యారెక్టర్లు కల్పించి దాంతో ఒక కథని అల్లి నీ ఎదురుకుండా పెడితే ఎవ్వరూ చెప్పకుండానే నీలో పశ్చాత్తాపం ఉంటే, నీలో ఉన్నటువంటి ఆ పరిణామం ముందుకి సాగుతూ ఉంటే, నీలో ఉన్న దుర్గుణాలని నువ్వే విడిచిపెట్టుకోవాలి తప్ప ఎవ్వడు చెవిని ఇల్లు కట్టుకొని పోరినా నువ్వు పోగొట్టుకోవు. పైగా నీ పాండిత్యాన్ని ఉపయోగించి ఆ చెప్పిన గురువు మీదే నువ్వు వ్యతిరేక అస్త్రాలు ప్రయోగించే మహా లక్షణం మానవుల్లో ఉంది. ఇవన్నీ వాల్మీకి తెలుసు. అందుకనే ఆయన అద్భుతమైన మహాకావ్యం. నువ్వు చదివితే నీకు అందులో ఉన్న అంతరార్థం గ్రహించే ఆ పటుత్వం ఇవాళ కాకపోతే రేపు 100 ఏళ్ళకి, 200 ఏళ్ళకి, 500 ఏళ్ళకి, 5000 ఏళ్ళకి ఎంతైనా మాకు ఇబ్బంది లేదు. ఎప్పటికో అప్పటికి నీకు కలుగుతుంది. నీకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముందు ఇలా క్రమక్రమంగా మానవ జాతి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి అంటే ఇదే మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఇది అంతరార్థం. మనం అందుకని కైకమ్మ మీద, ఆవిడ మీద, తల్లి మీద భరతుడు అంటున్నాడు ఆ ఆత్మకామ. దీన్ని మనం ఎలా చూడాలి? తటస్థంగా చూడాలి, అంతే తప్ప మనలో ఉన్న కోపాన్నంతటిని కైకమ్మ మీద చూపించేసి, కైకమ్మ దుర్మార్గురాలని 10 తిట్లు అక్కడుంటే మనం ఒక 20 తిట్లు కలిపి ఆవిడ్ని తిట్టేసి నేను చాలా మంచి పని చేశాను అని అనుకుని నువ్వు ఎక్కడున్నావో నీలో ఉన్నవి పోవట్లేదు. ఆ భావ పరిణతి నీలో కలగాలి. అందుకోసం ఈ విషయాలు మనం మధ్యలో చెప్పుకుంటూ ఉండాలి. ఆత్మకామ సదా చండీ క్రోధన ప్రాజ్ఞమానిని అరోగాచాపి, ఆరోగ్యవంతురాలే మే మాత కైకేయీ కిమువాచ. నాకు ఏం చెప్పమని చెప్పింది ఆ మాట చెప్పండి మీరు. వాళ్ళు అసలు ఏమీ చెప్పలేదుగా. వశిష్ఠ మహర్షి మీకు ఏం చెప్పమన్నాడు? మీతో అర్జెంట్ పని ఉంది అక్కడ, మీరు రండి, బయలుదేరి, ఉన్నవాళ్ళు ఉన్నట్టు బయలుదేరి, అన్నం తింటున్న వాళ్ళు చేయి కడుక్కోకుండా బయలుదేరి రండి అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. అప్పుడు దూతలు మరి వాళ్ళు ఏదో ఒక జవాబు కుశలాస్తే నరవ్యాగ్ర ఏషాం కుశలం ఇచ్చసి. ఎవరి కుశలాన్ని అయితే నువ్వు కోరుతున్నావో వాళ్ళు సుఖంగా ఉన్నారు. పేర్లు చెప్పట్లా వాళ్ళు. పేర్లు చెప్తే ఏమవుతుంది? దశరథుడు కులాసాగా ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది.
ఇదే డొంక తిరుగుడు. చెప్పడంలో ఉక్తి చాతుర్యం వాల్మీకి తర్వాతే. ఇంకా మరి తర్వాత లోకమంతా వాల్మీకి రామాయణం ఆది కావ్యం కదా. కాబట్టి మనకి ఇటువంటి వాదనలో యుక్తులు కావాలన్నా, సంఘటనని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలన్నా, రామాయణ పరమైన ధ్వని ఏమిటో తెలుసుకోవాలన్నా అందరికీ రామాయణం ఉపాధేయం, చదివి తీరవలసిందే. చదవటమే కాదు, కొద్దిగా ఏమాత్రం చిన్న ఆ ఔపాధ్యాయిక లక్షణం ఉన్నా చెప్పాల్సిందే. అదే ఆ ప్రయత్నంలో భాగమే ఇది. కుశలాస్తే నరవ్యాఘ్ర ఏషాం కుశలమిచ్చసి శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా. పద్మహస్త అయినటువంటి సంపద శ్రీ లక్ష్మీదేవి త్వాం వృణుతే. భరతుని దృష్టిని మళ్ళిస్తున్నారు. ఎవరెవరు కుశలురో అందరూ పేర్లు చెప్పకుండా మీరు ఇవి చెబుతారు ఏమిటని అంటే అంటాడేమో అని ఏమంటున్నారు వాళ్ళు. పద్మాలయే అయినటువంటి లక్ష్మీదేవి నిన్ను వరించడానికి సిద్ధంగా ఉందయ్యా. ఇది ఆయనకి నిజంగా ఆలోచిస్తే కోపం రావచ్చు. ఎందుకని కోపం రావచ్చు? ఏమయ్యా నేను అడిగేదేమిటి, మీరు చెప్పేదేమిటి, ఎందుకు ఇలా చెప్తున్నారు? కానీ పాపం ఇప్పుడు కోపం పొందే స్థితిలో భరతుడు లేడు. సరే వాళ్ళు చెప్పారు, ఎంత అడిగినా వాళ్ళు ఇంకా అంతకంటే మించి ఏం చెప్పట్లేదు, మెదలకుండా ఊరుకున్నాడు. వెంటనే నువ్వు బయలుదేరాలి అన్నారు వాళ్ళు. ఆ ప్రకారంగానే భరతుడు మేనమామ గారి వద్ద, అదేవిధంగా తాతగారి వద్ద సెలవు తీసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా అయోధ్యకి బయలుదేరాడు. ఆయన ఏకధాటిగా 7 రోజులు ప్రయాణం చేశాడు. ఆ 7 రోజుల ప్రయాణం కఠినమైన ప్రయాణం. మనిషికి లోపల అసలే దిగాలు దుఃఖం ఏమిటో తెలియని, కారణం తెలియని బాధ. కారణం తెలిస్తే ఆ బాధ అదొక రకం, కానీ కారణం తెలియని బాధ. నీకేదైనా దుఃఖం కలిగిందని ఎవరైనా చెప్పారా? ఎవ్వరూ చెప్పలా. మరి ఎందుకు దుఃఖం? ఎందుకో ఆ లోపల నుంచి దుఃఖం వచ్చేస్తోంది, అది సహజంగా వస్తోంది. దానికి తగ్గట్టు దూతల యొక్క మాట తీరు ఇది అంతా కూడా దానికి ప్రోత్సహించేదిగానే ఉంది తప్ప దాన్ని పోగొట్టేదిగా లేదు. దాన్ని పోగొట్టేది ఏదో మిత్రులు, వాళ్ళు స్నేహితులు, అంతవరకే. వాళ్ళు ఏదో చేసినా దానివల్ల ఏమీ ప్రభావం కనపడలేదు. అది ఆయన అనేక నదులు, పర్వతాలు, అడవుల్ని దాటి 8వ నాటి అరుణోదయ సమయానికి అయోధ్య చేరాడు. అప్పుడు చేరుతూ సారథితో అంటున్నాడు, ఆయన బాగా దూరం నుంచే అయోధ్య, మరి పుట్టి పెరిగింది అయోధ్య కదా, అయోధ్య వాళ్ళ నగరమే కదా, ఇక్ష్వాకురాజుల నగరం కదా అది. అయోధ్య అంతా ఆయనకి తెలిసిందే కదా. ఏమిటయ్యా సారథి, ఈ అయోధ్య ఇలా ఉంది, మరి నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు, ఎలా ఉంది ఇప్పుడు ఇది? ఇక్కడ నిత్యము బ్రాహ్మణోత్తములైన వాళ్ళు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. ఆ హవిర్ధూమాలు ఆకాశంలోకి ఎగసిపడుతూ ఉంటాయి, అవేం కనపట్టలేదు. మరి అలాగే ఈ నగరాన్ని అనేక మంది ఇక్ష్వాకురు వంశరాజులు పరిపాలించారు కదా, ఆ వైభవం ఎక్కడా కనపట్టలేదే. అలాగే ఈ నగరంలో ఎక్కడ చూసినా ఉద్యానవనాలు కళకళలాడుతూ ఉంటాయి. ఆ ఉద్యానవనాలు కూడా ఇప్పుడు వెలవెలబోతూ ఉన్నాయేమి అని ఆ నగరంలో ఎక్కడా సందడే వినిపించటం లేదు, కనిపించటం లేదు. నగరం అంతా పాడుపడిపోయిన అరణ్యంలాగా కనిపిస్తుంది, నిర్జీవంగా కనిపిస్తుంది. ఎక్కడా రాకపోకలనేవి లేవే. ఎందుకో నాకు ఇవన్నీ అపశకనాలుగా కనిపిస్తున్నాయి. నా ఆత్మీయుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక తీవ్రమైనటువంటి ఆపద సంభవించింది అని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. కాబట్టి కారణం మాత్రం తెలియట్లేదు. అయోధ్యలో ప్రవేశించిన భరతుడికి నెమ్మదిగా ద్వారపాలకులు స్వాగతం చెప్పారు. భరతుడు స్వాగతం పలికినా ఏదో తాత్కాలికంగా ఆ స్వాగతాన్ని స్వీకరించాడే తప్ప ఆయన ముందుకు వెళ్ళాడు. అదే విధమైన కీడును శంకించే విధానంతోనే, అలాగే దిగాలతోనే, దుఃఖంతోనే, తెలియని దుఃఖంతోనే ఆయన సరాసరి రాజభవనానికి వెళ్ళాడు. తండ్రి మందిరంలో ప్రవేశించాడు. రాజమందిరంలో తండ్రి కనిపించలేదు. తల్లి భవనానికి వెళ్ళాడు. అనుప్రాప్తంతు తం దృష్ట్వా కైకేయి
పురోషితం సుతం. పురోషితుడు ఇప్పటిదాకా పొరుగురు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పొరుగుళ్ళలో ఉండి ఇప్పుడే తన రాజ్యానికి తిరిగి వస్తున్న పురోషితుడైన సుతుడు తిరిగి వచ్చేసరికి దృష్ట్వా అటువంటి వచ్చినటువంటి ఆ భర్తుణ్ణి చూచి కైకేయి ఉత్పపాద తదు తదాహృష్ట త్యక్త్వా సౌవర్ణమానసం ఆసనం. ఆ భరతుడు వచ్చేసరికి ఆవిడ ఒక సువర్ణమయమైన ఆసనం మీద, సింహాసనం మీద కూర్చుని ఉంది. మరి ఇప్పుడు ఆ పదవే కదా ఆవిడ కోరుకుంది. రావణాసురుడు కూడా ముల్లోకాల మీద ఆధిపత్యమేగా కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎవరు? ఆయన అసలు లేడు. నేను ఎక్కడ వెతికాను, ఎక్కడెక్కడలా వెతికాను, ఎక్కడ వెతికినా ఆయన కనపడలేదు. ఈ దేవేంద్రుడు, ఈ దిక్పాలకులు వీళ్ళంతా నా సేవకులు, నేను చెప్పినట్టు వినాలి, నేనే ముల్లోకాలకే అధిపతిని అన్నాడు. నాయనా తప్పు. నీలో కామం, క్రోధం, అహంకారం, ఈర్ష్య, అసూయ ఇలాంటి లక్షణాలు ఉన్నంత కాలం నువ్వు ముల్లోకాధిపతివి కాలేవు. నువ్వే కాదు, ఎవ్వడూ కాలేడు. మరి ఎప్పుడవుతానయ్యా నేను ముల్లోకాధిపతిని? అవన్నీ పోగొట్టుకో. అవి పోగొట్టుకుంటే ఇంకా నా గొప్పతనం ఏముంది? అది గొప్పతనం ఏం లేదు, నేను పోగొట్టుకోనంటావా? అలాగే పడుండు. నీకు ముల్లోకాధిపత్యం మహావిష్ణువుకి ముల్లోకాధిపత్యం ఎలా వచ్చింది? ఆయనలో ఈ గుణాలు ఏమీ లేవు. నువ్వు కూడా గుణాలు పోగొట్టుకో. నువ్వే ఇద్దరు మహావిష్ణువులు ఉండరు, ఒక్కడే ఉంటాడు. అప్పుడు నువ్వే మహావిష్ణువుని చేరుకునే విధానం అదేయ్యా. అంతే తప్ప ఆయన ఎక్కడున్నా సరే నేను కత్తి తీసుకుని ఆయన ఇది రావణాసురుడి అవివేకం. ఇటువంటి అవివేకం మీరు గనక పాటించినట్లయితే, అవివేకంలో మీరు ఉన్నట్లయితే మీకు ఈ నరజన్మలు వందలు వేలు లక్షల కొద్దీ ఇవి తప్పవని చెప్పడమే రామాయణం యొక్క ముఖ్యోద్దేశం. ఏం చెయ్యాలి? పోగొట్టుకోండి. ఏం పోగొట్టుకోవాలి? ఏమేమి ఉన్నాయో అన్నీ పోగొట్టుకోండి. ఇంకా ఇది అది అని చెప్పడానికి లేదు. నీలో అసలు ఏమీ ఉండడానికే వీల్లేదు. ఏమీ ఉండడానికి వీల్లేదా అండి? అవును, వీల్లేదు. ఏమీ ఉండకపోతే మరి ఏముంటుందండి? ఏముంటుందా? ఏది ఉంటుందో అదే నువ్వు. ఇదే అద్భుతమైన వేదాంత విషయం. అన్నీ వదిలే, ఏది 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 వద్దు. నువ్వు ఫలానా దాన్ని పట్టరా, అది కూడా విడిచిపెట్టేయమని చెబుతాం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది. ఇది సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ ప్రయత్నం చెయ్యి. ప్రయత్నంలో సాధనలో ముందుకు వెళ్ళు. సాధనలో ముందుకు వెళ్ళకపోతే నీకు సిద్ధి ఎలా కలుగుతుంది? సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఏ మార్గంలో వెళ్ళాలో నీకు అసలు ముందు లోపల ఆలోచన, సిద్ధాంతం నీకు తెలియాలిగా. సిద్ధాంతం తెలుసుకుంటున్నాం ఎప్పుడు? రామాయణం ద్వారా. అందుకు మనం రామాయణాన్ని ఉపయోగించుకుంటున్నాం. వాల్మీకి రామాయణం రాసింది కూడా అందుకే. లేకపోతే ఆ రామాయణం ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. కాబట్టి నువ్వు రామాయణం ద్వారా నీ మనస్సులో స్థిరపరుచుకున్న సిద్ధాంతాన్ని, ఏమిటా సిద్ధాంతం? అన్నీ ప్రతి వచ్చే ఆలోచన ఏది లేకుండా మొత్తం అంతా క్షాళనం చేసేసుకుని అప్పుడు ఏమవుతావు? నువ్వు నిశ్చలంగా ఉంటే ఏది చివరికి అన్నీ పోయినా ఏది పోకుండా ఉంటుందో అదే శ్రీ మహావిష్ణువు, అదే పరమాత్మ, అదే శ్రీరాముడు, అదే నువ్వు. రెండు నిశ్చల తత్వాలు ఉండవు. నిశ్చల తత్వం రెండు ఆకాశాలు ఉండవు, ఒకటే ఆకాశం. ఎప్పుడు నీ తత్వం ఆకాశ తత్వం అయిపోతే అదే పరమాత్మ తత్వం. బాగానే ఉంది. ఆవిడ ఏం చేసింది? ఉత్పపాత తదాహృష్ట త్యక్త్వా సౌవర్ణమాసనం. సువర్ణమయమైన ఆసనం మీద కూర్చుని ఉంది. ఎటువంటి సన్నివేశం కల్పించాడో! యద్భావం తద్భవతి. ఆవిడ మనస్సు ఆ మందర ఉద్బోధ దగ్గర నుంచి కూడా అది కూడా పరమేశ్వర సంకల్పమే. జయ విజయులు ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. మనం దీన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తాం. దీంట్లో అసలు ఏమాత్రం ప్రాముఖ్యతని మనం ఉందని అనుకోము, గుర్తించం. చాలా ముఖ్యమైన విషయం అది. ఈ సృష్టికంతటికి మూల కారణమైన విషయమే అది.
వాళ్ళిద్దరూ చక్కటి భక్తులు పరమాత్మ ఎడల. ఇటు ఒకడు అటు ఒకడు, ఇది ఒక సంకేతం. మరి వాళ్ళలో ఆ భక్తి భావాన్ని అడ్డగించాలనే సంకల్పం ఎందుకు కలిగింది? పరమాత్మ సన్నిధిలోనే కలిగిందే. పరమాత్మకి తెలియకుండా జరుగుతుందా? సన్నిధిలోనే కాదు, నువ్వు కోట్లాది కోట్ల మైళ్ళ దూరం, నువ్వు ఎక్కడి తదేజతి తన్నైజతి, అది ముందుకు వెడుతుంది, అది కదిలిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, అది కదలదు. ఏమిటి దాని అర్థం? అంతటా ఉన్న పరమాత్మ ఎక్కడో ఉన్నవాడి బుద్ధిలోనే ఆ ఆలోచనని మార్చాడని, అక్కడ ఉన్నవాడి బుద్ధిలో మార్చడానికి టైం పడుతుందని ఇదంతా ఏమీ కాదు. మరి మనం అనుకుంటాం దగ్గర ఉన్న వాళ్ళకే ఈ ఆలోచనలో మార్పు వచ్చింది అంటే అది ఒక చిన్న దాన్ని ఏమంటారు, జ్ఞానంలో ఒక చిన్న మడత. దాన్ని ఇలా ఏర్పాటు చేసి దాని ద్వారా మళ్ళీ తనని తాను స్థాపించుకుంటున్నాడు పరమాత్మ అని భావం చెప్పుకోవాలి. ఇంతకంటే ఉన్నతమైన భావాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవటానికి మనకి ఇక్కడ సమయం కుదరదు. ఆవిడేం చేసింది? ఉత్పపాతాద తదా హృష్టా త్యక్త్వా సింహ సౌవర్ణమాసనం. లేచి ఆవిడ కూర్చుంది. భరతుడికి స్వాగతం, కొడుకు వచ్చేసాడన్న ఆనందంతో ఆవిడ బంగారపు సింహాసనం మీద నుంచి ఒక్కసారిగా లేచి ఉత్సాహంతో భరతుడు లేచి ముందుకు ఎదురొచ్చింది. భరతుడు కూడా అదే మానసిక స్థితిలో, ఆయనకి ఇంకా కూడా ఉత్సాహం కలగలేదు. ఇక్కడ భరతుడు పరమాత్మ స్వరూపుడు, శ్రీరాముడే భరతుడు, వేరు కాదు. ఈ విషయం మనం ఎట్టి పరిస్థితుల్లో, రాముడే చతుర్థ విభజ్య అని బాలకాండలో వాల్మీకి చెప్పాడుగా, తనని తాను నలుగురుగా జన్మింపజేసుకున్నాడు. కాబట్టి భరతుడేమో పరమాత్మ స్వరూపం. మరి కైకమ్మ కూడా పరమాత్మ స్వరూపమే. కాకపోతే ఇప్పుడు ఏ పాత్రని పోషించాలి ఆవిడ? ఏ పాత్రని పోషిస్తే పరమాత్మ స్వరూపం మనలాంటి సామాన్యులకి తెలుస్తుందో ఆ పాత్రని పోషించాలి. అందుకనే మనకి ఆవిడ మీద కోపం అనేది ఎప్పుడు రాదు. రావణాసురుడి మీద మనకు కోపం వచ్చింది అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం చెప్పుకోవటంలో తప్పులేదు. ఆ తర్వాత భరతుడు తల్లి పాదాలకి నమస్కారం చేశాడు. ఆమె కుశల ప్రశ్నలు అడిగింది. నాయన బాగున్నావురా, ఇప్పుడు వచ్చావు, ఎంతసేపు అయింది, ప్రయాణం బాగా జరిగిందా, ఇలాంటి. ఆయన అందరూ మీ తాతగారు, మా నాన్న, మా అన్న, ఆ తమ్ముడు ఎవరో యుధాజిత్, ఆయన కులాసాగా ఉన్నాడా? అమ్మా సరే అందరూ బాగానే ఉన్నారు, అది చెప్పు, నాకు పెద్ద అనుమానం లోపల తొలుస్తోంది. ఏమిటది? నేను కొన్ని విషయాలు అడుగుతాను. యదహం ప్రష్టుమిచ్చామి తదంబా వక్తుమర్హతి. నేను అడిగే విషయాల్ని అమ్మా ఇప్పుడు నువ్వు సూటిగా దాచకుండా నాకు సమాధానం చెప్పాలమ్మా. ఏమిటో అడుగుతావు? అడగరా నాయన అంటే, శూన్యోయం శయనీ అస్తే, నీ శయనం నువ్వున్నావు, నువ్వు ఉంటే కాదు, అక్కడ తండ్రి గారు ఉండాలి. శూన్యోయం, శూన్యంగా కనిపిస్తోంది. తండ్రి గారు తన మందిరంలో లేడు అంటే ఎక్కడుంటాడు? నీ మందిరంలో ఉంటాడు. మరి నీ మందిరానికి వచ్చి చూసేసరికి నీ శయనీయం శూన్యంగా కనిపిస్తోంది. పర్యంకో హేతుభూషి హేమభూషిత. మహారాజు గారి పరిజనులు ఎవరు కూడా సంతోషంగా లేరే, అందరూ ఏడుపు మొహాలతో కనిపిస్తున్నారు. మా తండ్రి గారు ఎక్కడ ఉన్నారు? అది మొట్టమొదటి ప్రశ్న. దానికి నువ్వు జవాబు చెప్పు. మా తండ్రి ఎక్కడ? నువ్వు ఎదురుగుండా కనపడుతున్నావులే. ఆయన మరి కౌసల్యామాత మందిరంలో ఉన్నాడా? సరే ఉన్నాడు అని కనుక అన్నట్లయితే ఇప్పుడు అదే, ఇంకా నీ మందిరంలో లేడు కాబట్టి ఆయన కౌసల్యామాత మందిరంలో ఉన్నాడు. నువ్వేదైనా ఆయన గురించి నిన్నెందుకు కౌసల్యామాత మందిరంలో ఉన్నాడా అని నిన్ను అడగక్కర్లా, నువ్వు చెప్పవు. ఎందుకని? ఆవిడ నీకు సపత్ని కాబట్టి నేను తెలుసుకోగలను. కానీ మరి నిన్ను ఎందుకు అడుగుతున్నాను అంటే, సహజంగా నీ మందిరంలోనే ఉండాలి మహారాజు. లేడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడో నీకు తెలుస్తుందని నిన్ను అడుగుతున్నా.
నిన్ను అడుగుతున్నాను. అప్పుడు కైక ఏమి ఎరగని దానిలాగా అంటోంది. తం ప్రచువాచ కైకేయి ప్రియవద్ఘోరం అప్రియం. అబ్బా, అప్రియం ప్రియవతు, ఘోరం అప్రియం, ఘోరాతి ఘోరమైన అప్రియాన్ని ప్రియవతు, చాలా ఏదో ప్రియమైన వార్తలాగా, మంచి మాటలాగా ఆవిడ ప్రత్యువాచ కైకేయి ఆయనతో అంటున్నది. ఏమంటున్నది? అది ఎవరితో అంటున్నది? అజానంతం ప్రజానంతి రాజ్యలోభే నమోహిత. అది కారణం. ఎందుకు ఆవిడ అలా చెప్తోంది? వాల్మీకి కూడా ఆవిడనే నిందిస్తున్నాడు. రాజ్యలోభే నమోహిత. ఆవిడ మూర్ఖత్వాన్ని పొందింది, మూర్ఖురాలైపోయింది. ఎందువల్ల? లోభంతో. దేని మీద లోభం? ఆశ. లోభం అంటే దేని మీద లోభం? ఆశ. రాజ్య లోభం, రాజ్యం కావాలని. ఇక్కడ ఒక విషయాన్ని పూర్తిగా, భరతుడికి రాజ్యం కావాలని కోరింది. నాకు రాజ్యం ఇయ్యవయ్యా మహారాజా అంటే ఆయన ఇవ్వడుగా. నీకు రాజ్యం ఎలా ఇస్తాను? నీకు వరం అయితే ఇచ్చాను కానీ ఇంకోటి కోరుకో, రాజ్యం ఏమైనా అనేస్తే తన ఎత్తుగడి కాస్తా పోతుంది. అందుకని ఏం చేయాలి ఆవిడ? భరతుడికి రాజ్యం అడగాలి. మరి భరతుడికి రాజ్యం ఇస్తే తన పరిస్థితి ఏమిటి? తానే రాణి, రాజ్యం తందే, తనకే కావాలి, తనే పరిపాలించాలి. తాను రాజ్యాన్ని పరిపాలిస్తేనే, భరతుడి వంక పెట్టుకొని తానే రాజ్యాన్ని పరిపాలిస్తే అప్పుడు రాముడు వనాలకి వెళ్తాడు. రాముడు వనాలకి వెళ్ళి తీరాలి. ఆయన వెళ్ళటం వలన దైవ కార్యం జరగాలి. అది కైకమ్మకు తెలుసా? తెలీదు. తెలియకపోతే ఎందుకని అలా అంటోంది? చెడ్డ ద్వారా మంచిని కలిగించాలని ఏమిటో ఆవిడ ప్రేరేపణ అలా కలుగుతోంది, అలా అనేస్తోంది అంతే. అంతకంటే వేరే దాంట్లో మనం విపరీత అర్థాలు చెప్పడానికి అవకాశం లేదు. ఏమంటోంది చూసారా? యా గతి సర్వభూతానాం తాంగతిం తే పితాగతః. ఒక సామాన్య విషయంలాగా, మామూలు మాటలాగా, నీకు తండ్రే అని, భరతుడికి తండ్రే కానీ తనకు భర్త కదా. తన భర్త పోయాడనే దుఃఖాన్ని, ఆ వార్తని భర్త పోయిన దుఃఖంతో కలిపి చెప్పాలా? మీ నాన్నగారు పోయారా బాబు అని మామూలుగా తేలిగ్గా ఉదాసీనంగా చెప్పాలా? ఈ రెండో విధానాన్ని చెప్పిస్తున్నాడు కైక చేత వాల్మీకి మహర్షి. ఈ యా గతి సర్వభూతానాం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మీ తండ్రి గారు కూడా అదే విధంగా ఆ మార్గంలోనే వెళ్ళిపోయారు, అంటే మరణించారు అనే మీ తండ్రి గారు మరణించారనే మాటని ప్రియంకరమైన దానిగా, హితంకరమైన దానిగా మార్చి మీ తండ్రి గారు మరణించేశారయ్యా, ఆయన సద్గతులకే వెళ్ళాడు. ఇంకొక మాట కూడా, యా రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. ఆయన ఎటువంటి వాడు? సతాంగతి. సత్పురుషులకి, వేదవేత్తలైన వాళ్ళందరికీ గతి మీ తండ్రి గారు. ఆయన సత్పురుషుల పాలిటి పెన్నిది. యాయజూక, నిరంతరం యజ్ఞయాగాదులు నిర్వహించిన వాడు. తేజస్వి, పరాక్రమవంతుడు. మహాత్మా, సామాన్యుడు కాదు. రాజా, అంతటి ఉన్నతోన్నతమైన మహాత్ముడైన, తేజస్వి అయిన, స్ఫురద్రూపి అయిన, ఆ యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఆ పెద్దలందరికీ కావలసిన వాడైనటువంటి మీ తండ్రి గారే అందరిలాగానే తాను కూడా వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్ళాడు నాయన. తచ్రుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితృశోక బలార్దిత. ఇప్పటిదాకా లోపల ఏదో దిగులుగా ఉంది కానీ ఆ దిగులు యొక్క ప్రత్యక్ష స్వరూపం అర్థం కాల. అది ఇప్పుడు తెలుస్తోంది. తండ్రి మరణం, అది తనకి లోపల ఉన్న దుఃఖ కారణం ఏది అంటే తండ్రి మరణం. అది విని తట్టుకోలేకపోయాడు
భరతుడు. పపాత సహసా భూమౌ, ఆయన ఆ శోకభారాన్ని తట్టుకోలేక కళ్ళు తిరిగి మోహంతో నేల మీద పడిపోయాడు. అప్పుడు కైకేయి కుమారుని లేవనెత్తి, నాయనా లేవరా అని కాసిన నీళ్లు మొహం మీద జల్లి అంటుంది, ఉత్తిష్టోత్తిష్ట. ఏమిటిరా బాబు ఇది, నువ్వు పడిపోవడం ఏమిటి, నువ్వు పడిపోవాల్సిన వాడివి కాదు, ఉత్తిష్ట. ఒక మాట అంటే పర్వాలా, రెండోసారి కూడా ఉత్తిష్ట ఉత్తిష్ట, లేలే కింద పడిపోకు, ఎందుకు అలా పడిపోతావు, కిం శేషే, ఎందుకు అలా పడిపోయావు నేల మీద, పడకు, రాజపుత్ర, నువ్వు రాజపుత్రుడు అయ్యా, రాజపుత్రుడే రాజవుతాడనే ధ్వని అందులో కనిపిస్తోంది. రాజపుత్ర మహాయశ, నువ్వు గొప్ప కీర్తి ప్రతిష్టలు, ఇప్పటికే నీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఇంకా ముందు కూడా నువ్వు మహారాజుగా కీర్తి ప్రతిష్టల్ని పొందాలి. త్వద్విధా నహి శోచంతి, నీలాంటి వాళ్ళు దుఃఖిస్తారటయ్యా ఎక్కడైనా, అదేమిటి ఎందుకు దుఃఖిస్తున్నావు, ఏ తండ్రి గారి మరణం కోసం దుఃఖించాలా, ఆయన మరణించడా, మరణిస్తాడు, ఎందుకు, ఇంకా నువ్వు అలా నేల మీద పడి ఉంటావేమి, పడి ఉండకు, లే, సంత సదసి సమ్మత, సదసి సమ్మత సంత త్వద్విధా, నీలాంటి సత్పురుషులు నశోచంతి, శోకించకూడదు, నువ్వు శోకించకు, మానేశాయి నాయన, నీ బుద్ధి నువ్వు వేద మార్గాన్ని అనుసరించేటటువంటి బుద్ధి ప్రపత్తులు గలవాడివి, నువ్వు దాన యజ్ఞాదులు నిర్వహించే స్వభావం శీలం గలవాడివి, నువ్వు ఇటువంటి సత్పురుషుడివి, నువ్వు నేల మీద పడకు, లేచి కూర్చో, వెంటనే ఆ నిరుత్సాహాన్ని నిర్వేదాన్ని పోగొట్టుకో, ఉత్సాహంగా ఉండు, అంతవరకే అన్నది ఆ మాట అని వెక్కి వెక్కి విలపించి కొంతసేపటికి లేచి తల్లితో అంటాడు, శ్రీరామ పట్టాభిషేకం ఏమిటో జరుగుతుందేమో అనుకున్నానమ్మా, లేదా తండ్రి గారు ఏదైనా యజ్ఞం చేస్తున్నారేమో అని అనుకున్నానే తప్ప, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ మరొకటి జరిగింది. తండ్రి గారి మరణ కారణం ఏమిటి, అందరూ పోయే దారిలోనే పోయాడన్నావు కదా, ఎందువల్ల, ఏ కారణం, ఏదో ఒక కారణం ఉండాలిగా, కారణం లేకుండా మరణం రాదుగా నిష్కారణంగా, ఆ వ్యాధి ఏమిటి, ఇలా గుచ్చి గుచ్చి అడిగితేనే గాని కైకమ్మ ద్వారా నిజం చెప్పించలేం, అడిగినా నిజం చెప్పదు ఆవిడ, ఎప్పుడు చెప్పదలుచుకుందో అప్పుడే చెబుతుంది. అలాగా వ్యతిరేకంగా ఎంతటి ఆ విధమైన, ఇప్పుడు కంసుడు శిశుపాలుడు ఇలాంటి వాళ్ళ దుష్కృత్యాలని లోకానికి చూపించి వాటిని నేను నిర్మూలిస్తున్నాను, మీరు వాటికి లోబడకండి అని చెప్పటమే ఇతిహాసాలు పురాణాలు యొక్క పరమ ఉద్దేశం. ఈ విధంగానే అవి వాటికి తోచిన మార్గం, అది వేదార్థాన్ని ఉపబ్రహ్మణం చెయ్యాలి అంటే కొంత దుష్టత్వాన్ని లోకంలో నిరూపించి పరమాత్మ ద్వారా దాన్ని పోగొట్టి ఉపశమింపచేసి పరమాత్మ పాలనా స్థితికి లోకాన్ని అర్పించాలి. ఇది వాటి యొక్క తత్వం, విధానం. అందులో తన పాత్ర బాగా పోషిస్తున్నది కైక. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. తండ్రి గారి మరణానికి కారణమైన ఆ వ్యాధి ఏమిటమ్మా, ఆయనకి సంస్కారాదులు చేసిన నా అన్నధన్యుడమ్మా అంటున్నాడు. పోన్లే, తండ్రి గారు మరణించాడన్నావు కదా, నా అన్నగారు ఆయనకి సంస్కారం నిర్వహించాడు, ఆయనే నిర్వహించాలి, మేమంతా ఆయన వెనక ఉండాలి. సరే, నేను లేకపోయాను అనుకో, అమ్మా అన్నగారు తండ్రి గారికి అంతిమ సంస్కారాలు చేశాడు, చాలా సంతోషం అమ్మా అని అంటూ, తన తండ్రి తనని ఎలా పెంచి పెద్ద చేశాడో, తననే కాదు లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, పెద్దవాడైన శ్రీరాముణ్ణి, అందరినీ ఒకే విధంగా ఏ విధంగా తండ్రి పెంచి తన యొక్క ప్రేమని ఆప్యాయతని తమ మీద కురిపించాడో అది గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అది సహజమే కదా. శ్రీరాముడు ఇప్పుడు ఈ తండ్రి లేడు, శ్రీరాముడే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు శ్రీరాముడే. ఆయన నాకు అన్న మాత్రమే కాదు, యోమే భ్రాత పిత బంధువు, ఆయనే నాకు భ్రాత పిత బంధువు అన్నీ ఆయనే. నేను వచ్చినట్లుగా ఆయనకు తెలియజేయమ్మా. ఇది ఒక నేనే అన్న దగ్గరికి తండ్రి దగ్గరికి వెళదాం, కౌశల్య మందిరంలో తండ్రి ఉన్నాడేమో అక్కడికి వెళదాం అనుకున్నాడు. ఆ కౌశల్య మందిరంలోనే కాదు, అసలు ఈ లోకంలోనే తండ్రి లేడు. తండ్రి తర్వాత నాకు బంధువు
తండ్రి, అన్న అందరూ రాముడే, అన్ని రాముడే కాబట్టి ఆ రాముడి దగ్గరికి వెళ్తానని వెళ్ళిపోవచ్చుగా. కాదు, ఆమె యొక్క ఆ దౌష్యాన్ని ఇంకా బయట పెట్టించాలి. అది వాల్మీకి ఎత్తుగడ. ఆయన రాముడికి నువ్వు కబురు చేయమ్మా, భరతుడు వస్తున్నాడు నాయన నీ దగ్గరికి అని. అప్పుడు ఆ రాముడి సంగతి కూడా ఏమిటో తేలుతుందిగా. ఎంత కౌశల్య మనస్తత్వాన్ని, కౌశల్య మనస్తత్వాన్ని, భరతుడి మనస్తత్వాన్ని, లోకంలో ఉన్నటువంటి ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుల మనస్తత్వాలు ఏ ఏ విధాలుగా ఉంటాయి అన్నదాన్ని వాల్మీకి అద్దంలో చూపించినట్టు ఎంత చక్కగా ఈ తల్లి కొడుకుల సంభాషణ ఘట్టాన్ని నిర్వహించాడో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికే రసానందం. ఇక్కడ శోకరసం ప్రధానంగా జరుగుతోంది. శోకరసాన్ని పాఠకుల్లో ఉద్బుద్ధం చెయ్యటమే వాల్మీకి యొక్క ముఖ్య ఉద్దేశం. బాలకాండలో 2-3 శ్లోకాల్లో మాత్రమే అమ్మవారు అయ్యవార్ల మధ్య ఆ ప్రేమ శృంగారాన్ని, వైవాహిక శృంగారాన్ని అద్భుతంగా అక్కడ రక్తి కట్టించాడు. ఆ తర్వాత అహల్య దగ్గర భక్తి, ఇలా ప్రతి ఘట్టంలో ఏదో ఒక రసాన్ని ఆయన పెంచి పోషిస్తూనే ఉన్నాడు. అదే రసపోషణ అంటే. ఇక్కడ తల్లి కొడుకుల సంభాషణ అంటే రసపోషణ. రసం వల్ల ఏం తెలియాలి? ఆ రసం కూడా, పోషింపబడిన రసం కూడా నీలో అంటే పాఠకుల్లో సమ్యక్ బుద్ధిని ప్రేరేపింపజేయాలి. సమ్యక్ బుద్ధిని రసం ద్వారా సమ్యక్ బుద్ధి ప్రేరేపింపబడుతుంది. వ్యక్తుల ద్వారా మాత్రమే కాదు, వ్యక్తుల ద్వారా ప్రేరేపింపబడింది తాత్కాలికమే. రస ప్రకర్ష ద్వారా ప్రేరేపింపబడినటువంటి ఆ సమ్యక్ బుద్ధి, సమ్యక్ బుద్ధి అంటే సద్బుద్ధి, సద్బుద్ధి అంటే పరమాత్మకి సంబంధించిన బుద్ధి. అన్ని రసాలు పరమాత్మ నుంచే వచ్చినాయి, మళ్ళీ పరమాత్మలోనే లీనమవుతాయి. ఈ లోకంలో అన్ని 64 కళలు, లలిత కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కావ్య నాటకాదులు, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, అన్నింటికంటే మించి ముఖ్యంగా సంగీతం తనని ఆశ్రయించిన వాళ్ళని పరమాత్మ వైపుకి చేర్చటానికి గుహుడు ఏ విధంగా పడవలో శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతమ్మ వారిని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేర్చాడో, అలాగే సంగీతం, కవిత్వం, ఈ రెండు ప్రధానంగా, మిగిలినవి కొంచెం వెనకగా తమని ఆశ్రయించినటువంటి రసస్విన్న హృదయం కలిగిన, రసస్ఫీత హృదయం కలిగిన పాఠకుల్ని పరమాత్మ వైపుకి ప్రయాణింపచెయ్యటం, అందులో లీనం అవడం, అవ్వకపోవడం, అవి అంతటితో వెనక్కి వెళ్ళిపోతాయి. అది అక్కడ జీవుడి ప్రజ్ఞ, జీవుడి యొక్క ప్రారంభం, అది వేరు. అది కాబట్టి కవిత్వం కూడా రసస్ఫూర్తి ద్వారా సద్బుద్ధిని ప్రకోపింపచేయాలి, ప్రేరేపింపచేయాలి. తల్లి కొడుకుల సంభాషణ ఎంత చక్కగా సహజంగా వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడో దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు నేను వచ్చినట్లుగా మా అన్నగారికి తెలియజేయమ్మా అంటే ఇప్పుడు నిజం చెప్పాలిగా. న్యాయస్థానాల్లో న్యాయమూర్తి అలా కూర్చుని ఉంటే న్యాయస్థానంలోకి ఎప్పుడు వివాదం వచ్చినప్పుడే కదా న్యాయస్థానం. వివాదం అంటే 2 పద్ధతులు ఉండాలిగా, ఇద్దరు ఉండాలిగా. ఈ ఇద్దరు తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళ వాదాలు వినిపిస్తూ ఉంటే న్యాయమూర్తి ఏ వాదంలో న్యాయం ఉన్నదో ఆయన గ్రహిస్తాడు. ఆయన గ్రహించి తన అనుభవాన్ని జోడించి తగిన తీర్పు ఇస్తాడు. అలాగే కైకమ్మలో ఉన్నటువంటి ఇంకా ఆవిడ ఏం చేసిందా, భూతాలన్నీ ఏ దారిలో పోతున్నాయో మీ తండ్రి అదే దారిలో పోతున్నాడనే సమాధానం చాలా అసందర్భమైన సమాధానం. అది భరతుడు కనిపెట్టాడు. ఈవిడ ఏదో నాటకం ఆడింది, ఇది ఈవిడే చేసింది.
నేను మొదటి నుంచి ఆత్మకామ అని నేను అనుకున్న మాటలు నిజమే. ఈవిడ అంత తేలిగ్గా బయటపడి మనకు అసలు విషయం చెప్పదు. ఎలాంటి ప్రశ్న అడిగితే మనకు కావలసిన జవాబు వస్తుంది అని అంత దూరం ఆలోచించి భరతుడు, అమ్మా మా అన్నగారికి నేను వస్తున్నానని కబురు పెట్టు, తను వెళ్ళగలడు కానీ కబురు పెట్టు. అప్పుడు మరి తప్పనిసరిగా అమాయకురాలైన ఒక అమాయకమైన లేడీ, ఆ ఆవిడ గడుసుదైతే నువ్వే వెళ్ళవయ్యా ఎక్కడున్నాడు అంటే అది వదిలిపోను. అలా కాదు, పాపం ఆవిడ పిచ్చిదల్లి. ఆవిడ ఇది నిజమేనేమో అనుకున్న ఒక లేడీ వచ్చి ఆ వేటగాడు పన్నిన ఆ వలలో ఎలా పడిపోతుందో కైకమ్మ దొరికిపోయి, ఒక రాముడు ఎక్కడున్నాడయ్యా, మా తండ్రి గారు ఎక్కడున్నాడమ్మా అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. మా అన్నగారికి కబురు చేయవమ్మా అంటే మీ అన్నగారు ఇక్కడెక్కడున్నాడయ్యా. రెండింటికి కారణం ఈవిడే. ఎలా ఆవిడతో చెప్పించాడో, ఆవిడ ఎలా చెప్పించిందో, ఈ సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా వాల్మీకి చిత్రించాడో దీన్ని బట్టి మన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి, నీ ముఖం నువ్వు చూసుకోవటానికి ఒక అద్దం కావాలి. అద్దం లేకపోతే నీ ముఖం నువ్వు చూసుకోలేవు. శ్రీ మహావిష్ణువు కూడా అద్దం కావాల్సిందే. ఆయన చూసుకుంటున్నాడు తను తాను. అద్దంలో ఉన్న బింబం ప్రతిబింబం వృధా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయ. అది ఆయన పట్లనే తగును అని అర్థం చెప్పుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఆయన చూసుకుంటున్నాడని చెప్తాం. కాబట్టి ఇప్పుడు భరతుడు తల్లిని, అమ్మా రాముడు కబురు చేయి అంటే ఆవిడ ఇంకా అటు ఇటు పోలేక ఉన్న విషయం కక్కేస్తుంది. ఏముంటుంది, మీ అన్నగారు హా హా రామ హా సీత హా లక్ష్మణేతి విలపన్ సమహాత్మా పరలోకంగత గతిమతాంబర. అవి కొంచెం అందులో తెలివితేటలు చూపించి మీ తండ్రి గారు మరణించేటప్పుడు ఏమని విలపించారో తెలిసిన, హా రామ అంటే రామ వనవాసం గురించి సూటిగా చెప్పకుండా మళ్ళీ భరతుడికి అడిగే ఒక అవకాశం ఇస్తున్నది ఆవిడ. హా రామ హా సీత లక్ష్మణ హా సీతే లక్ష్మణేతి విలపన్ సమహాత్మా పరలోకంగత గతిమతాంబర. గతిమతి వెళ్ళే వాళ్ళలో ఉత్తమోత్తముడైనటువంటి నీ తండ్రి గారు రామ లక్ష్మణ సీత అనుకుంటూ మరణించాడయ్యా. మరి వాళ్ళు అంటే అర్థం ఏమిటి, ఆయన మరణించే సమయంలో వాళ్ళు దగ్గర లేరు, ఇక్కడ లేరు, నేను వాళ్ళకి ఎలా కబురు చేయను అని అంటూ సీతారామ లక్ష్మణులు తిరిగి వచ్చినప్పుడు వారిని చూసిన వారే ధన్యాత్ములు అవుతారు అని ఈవిడంటున్నది. వాళ్ళు తిరిగి వస్తే ఇక్కడ లేరు, తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పాపం ఈవిడ అమాయకత్వాన్ని కూడా తను అప్పటిదాకా ఉండకపోవచ్చునేమో అనే బాధ. కైకమ్మ లాంటి పాత్ర పోషించటం ఆ విధి నియమించిన వాటిల్లో రావణాసురుడి పాత్ర పోషించటం చాలా అనుక్షణం బాధపడుతూనే ఉంటుంది లోపల. అది ఒప్పుకోడు వీడు మానవుడు, కానీ లోపల ఆ బాధ ఉంటూనే ఉంటుంది. ఏ బాధ, నేను పరమాత్మకు దూరం అయ్యానే అనే బాధ. దాన్నే వైరభక్తి అని ఇలాంటి పేర్లతో పురాణాలు ఇవన్నీ సూచించినాయి. ఏ వైరభక్తి అయినా దూరంగా ఉంచటమే. లోపల ఆ వేదన అనేది ఉంటుంది. ఎంత కఠినాత్ముడికైనా ఎంత దుర్మార్గుడికైనా ఆ జీవ వేదనని తనకి తెలియకుండానే తాను భరించటం, అటువంటి పాత్రని ఆయన కల్పించాడు. నిజంగా మనకు అటువంటి పాత్ర కలగలేదు కాబట్టి మనం ఆనందంగా ఆ సద్గతిని గురించి ఆలోచించగలం. మనకంటే బాధ ఎక్కువ ఇలాంటి వ్యక్తులకి. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని మీరు పెంపొందించుకొనవద్దు అని చెప్పటమే పరమార్థం. అది మన అటువంటి వాళ్ళే ధన్యులు అవుతారు నాయన అన్నది అనేసరికి ఇక్కడ మరొక ప్రియ వార్తని అందిస్తున్నది అమ్మవారు. ఏమని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అని భరతుడు. ఇది సహజమైన ప్రశ్న. వాళ్ళు లేరయ్యా,
లేరని చెప్పకుండా తండ్రి గారు మరణిస్తూ వాళ్ళ పేర్లే తలుసుకుంటూ మరణించాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళని చూడగలరో వాళ్ళు ధన్యులు అని తన యొక్క దైన్యాన్ని కూడా ఆవిడ బయట పెట్టుకుంటుంటే, అదేమిటమ్మా, తండ్రి గారు మరణించిన క్లిష్ట సమయంలో అన్నగారు ఇక్కడ లేకుండా, అన్నగారే కాదు లక్ష్మణుడు లేడంటున్నావు, వదిన గారు లేదంటున్నావు, మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇప్పుడు ఇక అటు ఇటు తప్పించుకోవటానికి వీల్లేదు. కైకమ్మ తల్లి, నాయన ఒక్కొక్క ముక్క నారచీరలు ధరించి వాళ్ళు దండకారణ్యానికి వెళ్ళారు తండ్రి అన్నది ఆవిడ. ఏమిటి, నారచీరలు ధరించి దండకారణ్యానికి వెళ్ళారా? కారణం ఏమిటమ్మా? నారచీరలు ఏమిటి? ఆయన మహారాజు కదా, దశరథ మహారాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు కదా. ఆయన నారచీరలు ధరించి పైగా దండకారణ్యానికి వెళ్ళటం ఏమిటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు కైకేయిక తప్పక తాను తన పరిస్థితి, తాను అడిగిన పరిస్థితి ఇవన్నీ కూడా భరతుడితో చెప్పింది. అందుచే మహారాజు మరణించాడు అని కూడా చివరికి చెప్పింది. కాబట్టి నాయన, ఇక్కడ నా ఇది ప్రధానం కాదు. మీ తండ్రి గారి యొక్క మరణం, ఆ మరణ సమయంలో ఆయన కోరిక, ఆయన మనోరథం, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన చేష్టలు ఆయన్ని ప్రమాణంగా తీసుకో, నన్ను ప్రమాణం కాదు. ఆయన ఏం చెప్పాడు? నా భరతుడు రాజు కావాలి, రాముణ్ణి నేను అడవులకి పంపుతున్నాను అని చెప్పాడు. నువ్వు ఆ ప్రకారం చెయ్యి. ఇది కూడా ధర్మ సంకటమైన స్థితి. ఈ విధంగా తనను తాను రక్షించుకోవటానికి, తన యొక్క దుర్మార్గాన్ని సమర్థించుకోవటానికి ఆవిడ చెప్పి, నువ్వు పని చేయి నాయన, ముందు ఇమ్మీడియట్గా తండ్రి గారికి అంతిమ సంస్కారాలు చెయ్యి, అవి చేసిన తర్వాత ఆ పైన నువ్వు పట్టాభిషిక్తుడివి కావలసింది అని చెప్తూ చెప్పింది. ఆ మాటలు చెప్పేసరికి ఇంకా ఇప్పుడు భరతుడు తర్వాత ఏం చేశాడు ఏమిటి అనే విషయాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.